హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం 10th క్లాస్ బయాలజీలో 6వ పాఠం ప్రత్యుత్పత్తి పునరుత్పాదక వ్యవస్థ లెసన్ చూస్తున్నాం కదా. అందులో అలైంగిక ప్రత్యుత్పత్తి చూస్తున్నామండి. అలైంగిక ప్రత్యుత్పత్తి రకరకాలుగా జరుగుతుంది. విచ్చిత్తి మొదట చూడండి. విచ్చిత్తిలో ద్విధా విచ్చిత్తి, బహుధా విచ్చిత్తి ఉంటుంది. అలాగే కోరకీ భవనం చూడండి. కోరకీ భవనానికి ఎగ్జాంపుల్ ఈస్ట్. విచ్చిత్తికి ఎగ్జాంపుల్ వచ్చి పారామిషయం. కోరకీ భవనానికి ఈస్ట్ అన్నమాట. నెక్స్ట్ ముక్కలగుటకి ఎగ్జాంపుల్స్ చూడండి. బద్దె పురుగులు, మోల్డులు, లైకెన్లు, స్పైరోగైరా. విత్తనరహిత ఫలాలు లేదా అనిషేక ఫలనాలు చూడండి. మనం గ్రేప్స్, ద్రాక్ష మరియు వాటర్ మెలోన్లలో చూస్తాం. పుచ్చకాయ, ద్రాక్ష లో చూస్తామండి అనిషేక ఫలనాలు. నెక్స్ట్ వచ్చి పునరుత్పత్తి ప్లనేరియాలో జరుగుతుంది. ప్రీవియస్ వీడియోలో అయితే టెస్ట్ చదివి పెట్టానండి, ఒకసారి చెక్ చేయండి. చూడండి, అవన్నీ సూక్ష్మజీవులు అయితే. ఇక్కడొచ్చి శాఖీయ వ్యాప్తి, మొక్కల్లోనే అలైంగిక ప్రత్యుత్పత్తి. పత్రాల్లో అయితే రణపాల, కాండాలు వచ్చి స్టోలన్లు, లసునాలు, కొమ్ములు, దుంప. అలాగే వేర్లలో వచ్చి డాలియా, ముల్లంగి, క్యారెట్ మొదలైన వాటిల్లో వేర్లలో అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. అది సహజమైన ప్రత్యుత్పత్తి అయితే ఇది కృత్రిమ శాఖీయ వ్యాప్తి. చూడండి, 1 చేతనం, 2 అంటుతొక్కుట, 3 అంటుకట్టుట ద్వారా మనకి అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. అలైంగిక ప్రత్యుత్పత్తి అంటే ఒక జనకతరం నుంచి మరొక పిల్లలు ఏర్పడ్డాన్ని అలైంగిక ప్రత్యుత్పత్తి లేదా లైంగిక ప్రత్యుత్పత్తి అంటాం కదా. అలైంగిక ప్రత్యుత్పత్తిలో రకాలన్నమాట ఇవన్నీ. చూడండి, ఇక్కడ వరకు అయితే చదివాము. నెక్స్ట్ వచ్చి మనకి ఇంకొక రకమండి, సిద్ధ బీజాలు ఏర్పడుట. ఇక్కడి నుంచి చదవాలి. సాధారణంగా కుళ్ళిపోతున్న ఫలాల మీద, నిలువ ఉన్న రొట్టె ముక్కలపైన, ఇతర నిలువ ఆహార పదార్థాలపైన తెల్లని దారాల వంటి మరియు నల్లని పౌడర్ వంటి పదార్థాలను మనం గమనించే ఉంటాం. దానిని మీరు ముట్టుకున్నప్పుడు ఆ నల్లని పదార్థం మీ చేతివేళ్లను అంటుకుంటుంది. ఇది రైజోపస్ అనే శిలీంధ్రం నుండి ఉత్పత్తి అయిన ప్రత్యుత్పత్తి పదార్థం. మీరు 8వ తరగతిలో సూక్ష్మజీవుల ప్రపంచం అనే పాఠంలో దీని గురించి నేర్చుకొని ఉన్నారు. రైజోపస్ అండి. చూడండి, సిద్ధ బీజాలు ఏర్పడ్డ ఎగ్జాంపుల్ వచ్చి రైజోపస్ గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్ అండి డిఎస్సిలో అయితే. రైజోపస్ వందల సంఖ్యలో సూక్ష్మమైన ప్రత్యుత్పత్తి భాగాలను ఉత్పత్తి చేస్తుంది. వీటిని సిద్ధ బీజాలు అంటారు. సిద్ధ బీజాశయం పగిలినప్పుడు సిద్ధ బీజాలు గాలిలో వ్యాపిస్తాయి. ఈ సిద్ధ బీజాలు ఆహారంపై కానీ నేలపై కానీ పడతాయి. అనగా తేమ, తగినంత ఉష్ణోగ్రత వంటి అనుకూల పరిస్థితులు లభించినట్లయితే అవి కొత్త రైజోపస్లుగా పెరుగుతాయి. చాలా వరకు రైజోపస్, మ్యూకార్, బ్యాక్టీరియా, ఫెర్న్ వంటి పుష్పించని మొక్కలన్నీ ఇదే పద్ధతిలో ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి. చూడండి, సిద్ధ బీజాలు ఏర్పడడం అనేది రైజోపస్, మ్యూకార్, బ్యాక్టీరియా, ఫెర్న్ అనే మొక్క. ఇదిగోనండి ఫెర్న్ మొక్క. ఇవన్నీ సిద్ధ బీజాలు ఏర్పరిచి వ్యాపింపబడతాయి అన్నమాట ఎక్కువ మొక్కలుగా. నెక్స్ట్ అండి ప్రయోగశాల కృత్యాన్ని మనం ప్రయోగం రూపంలో నిరూపించవచ్చు. రైజోపస్ను లేదా సాధారణ బూజును సూక్ష్మదర్శిని సహాయంతో పరీక్షించాలంటే దాన్ని మనం నియమిత పరిస్థితులలో సొంతంగా పెంచాలి. ఇందుకోసం బ్రెడ్ను కానీ, రొట్టెను కానీ, ఫలాలు కానీ లేదా కూరగాయలు కానీ ఉపయోగించవచ్చు. బూజు పెరగడానికి 4 నుండి 10 రోజుల సమయం పడుతుంది. ఎలర్జీకి కారణమయ్యే బూజు పెంచడం మంచిది కాదు. దీని వలన తీవ్రమైన ఉబ్బసానికి గురి కావచ్చు. తగు జాగ్రత్త వహించగలరు. ఆహార పదార్థాల మీద బూజు వంటి ఏర్పడుతుంది కదండి బూజు, దాన్నే రైజోపస్ అంటారనమాట. అది అంత హెల్త్కి మంచిది కాదు, కానీ ప్రయోగం కొరకు కొంచెం పెంచడం ఎలాగో ఇస్తున్నారు ఇక్కడ. రొట్టెను 1 గంట పాటు ఆరు బయట ఉంచడం వల్ల
దానికి కావలసిన సాంక్రమిక పదార్థాలను గ్రహిస్తుంది. రొట్టెను ఒక ప్లాస్టిక్ సంచిలో ఉంచి దానిపై నీటిని చిలకరించండి. అది తేమను గ్రహిస్తుంది. ఇప్పుడు సంచి లోపల కొంత గాలి ఉండేలా దారంతో ముడివేయండి. ఈ సంచిని మిగతా ఆహార పదార్థాలకు దూరంగా చీకటి మరియు వెచ్చగా ఉండే ప్రదేశంలో ఉంచాలి. సాధారణంగా వంటగదిలో పొయ్యికి దగ్గరగా ఉండే అలమర దీనికి సరియైన ప్రదేశం, లేదా కిటికీ దగ్గర సంచి పైన పళ్ళెం బోర్లించి ఉంచవచ్చు. తేమ ప్రదేశాలలో బూజు బాగా పెరుగుతుంది. 2-3 రోజుల్లో బూజు పెరగడం మొదలై 1-2 వారాల్లో పూర్తి స్థాయిలో పెరుగుతుంది. చూడండి, రొట్టె మీద పెరుగుతున్న రైజోపస్. సూక్ష్మదర్శినిలో రైజోపస్ ఇలా కనబడుతుంది. రైజోపస్ సిద్ధబీజాశయం. చూడండి, సిద్ధబీజాశయాలు ఎలాగుంటే అవి పగిలి సిద్ధబీజాలు ఇలాగా గాలిలోని నేల మీద పడి అవి కొత్త మళ్ళీ రైజోపస్ మొక్కలుగా తయారవుతాయి అన్నమాట. రైజోపస్ అనేది చిన్న మొక్కలు అన్నమాట. ఇక్కడ ఉంటాయి చూడండి, మొక్కలు, బూజు మొక్కలు అని అంటారు. ప్రతి 2 రోజులకు ఒకసారి దాన్ని పరీక్షిస్తూ ఎండిపోకుండా కొంత నీటిని చల్లుతూ ఉండాలి. సంచిని మాత్రం తెరవవద్దు. ఒకవేళ రొట్టెను చేతులతో పట్టుకున్నట్లయితే మీ చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. కావలసినంత బూజు ఏర్పడ్డాక స్లైడ్ను సిద్ధం చేసి సూక్ష్మదర్శిని సహాయంతో చూడాలి. ఇప్పుడు మీకు తెల్లని దారాల వంటి నిర్మాణాలు కనిపిస్తాయి. వాటి మీద నల్లని బూడిద రంగు, ఆకుపచ్చ రంగుల్లో బుడిపెల వంటి భాగాలు కనిపిస్తాయి. చూడండి, నల్లని బూడిద రంగు, ఆకుపచ్చ రంగులో ఉంటాయి అన్నమాట రైజోపస్. గుర్తుపెట్టుకోవాలండి రంగులు కూడా. దానిలో నుండి కొంత భాగాన్ని అగ్గిపెట్టిలోకి తీసుకొని పాఠశాలకు తీసుకొని పోయి ఉపాధ్యాయుని సహాయంతో స్లైడ్ ద్వారా సూక్ష్మదర్శినిలో పరిశీలించండి. ఉద్దేశం: రైజోపస్ స్లైడ్ను తయారు చేయడం. కావలసిన పరికరాలు: కొద్దిగా బూజు, స్లైడ్, గాజు పలక అన్నమాట, గాజు ముక్క, కవర్ స్లిప్, నీరు, చేతి గ్లౌజులు. విధానం: స్లైడ్ మధ్యలో డ్రాపర్ ద్వారా నీటి చుక్కను వేయాలి. పంటి పుల్ల, టూత్పిక్ ఉంటుంది కదండి, పంటి పుల్ల సహాయంతో కొంత బూజును తీసుకొని దానిని స్లైడ్ మధ్యలో ఉండే నీటి చుక్కపై ఉంచాలి. నీటి చుక్క మీద చిన్న బూజును ఉంచాలి. ఇప్పుడు కవర్ స్లిప్ యొక్క అంచు నీటి చుక్కను తాకేటట్లు సరిచేసి కింద నీటి బుడగలు లేకుండా బూజుపై కవర్ స్లిప్ను అమర్చాలి. ఒక కవర్ని అమర్చాలి. కవర్ స్లిప్ అంచుల్లో ఉండే నీటిని టిష్యూ పేపర్తో తొలగించాలి. సూక్ష్మదర్శిని సహాయంతో పరిశీలించాలి. సాధారణ బూజు మొక్కలలో చూసారా, బూజు మొక్కలు అంటారనమాట రైజోపస్. సాధారణ బూజు మొక్కల్లో సన్నని దారం వంటి తంతువులు, పలుచని కాండం లాంటి నిర్మాణాలు, వీటి చివరన బొడిపె లాంటి నిర్మాణాలు కనిపిస్తాయి. వీటినే సిద్ధబీజాశయాలు అంటారు. ఒక్కొక్క సిద్ధబీజాశయంలో వందల కొద్దీ సూక్ష్మ సిద్ధబీజాలు ఉంటాయి. సిద్ధబీజాశయం పగిలినప్పుడు సిద్ధబీజాలు గాలిలో వ్యాపిస్తాయి. ఇదే విధంగా ప్రత్యుత్పత్తి జరిపే మరికొన్ని జీవుల పేర్లు రాయండి. చూసారు కదండి, ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది బూజు మొక్క అన్నమాట. అది వందల కొద్దీ సిద్ధబీజాలని ఏర్పరుస్తుంది. అవి గాలిలోని నేల మీద పడినప్పుడు మళ్ళీ కొత్తగా బూజు వృద్ధి చెందుతుందన్నమాట. సిద్ధబీజాశయ పత్రం. చూడండి, పత్రంలోని ఇప్పుడు ఫెర్న్ మొక్కలు చూడండి, ఎప్పుడైనా మీరు చూసుంటారు మొక్కలు అట్లా ఆకుల కిందన ఇలా బొడిపుల్లాగా ఉంటాయి అన్నమాట. ఫెర్న్ మొక్కలు కూడా సిద్ధబీజాలను ఉత్పత్తి చేస్తాయి. ముదిరిన ఫెర్న్ ఆకుల అడుగు భాగంలో బూడిద రంగులో ఉండే అనేక మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చలను సొరై అంటారు. ఇది ఇంపార్టెంట్ అండి. చూడండి, సోరై అంటే ఏంటి అని అడుగుతారండి బిట్టు. ఫెర్న్ మొక్కల్లో ఉంటాయి ఆ పత్రాలు అడుగునా అని చెప్పుకోవాలి. సోరైలుండే పత్రాలను సిద్ధబీజాశయ పత్రాలు అంటారు. వీటిని సేకరించి జాగ్రత్తగా పరిశీలించండి. సిద్ధబీజాశయాన్ని నెమ్మదిగా సూదితో తెరవండి. లోపల సిద్ధబీజాలుంటాయి. వీటిని సూక్ష్మదర్శిని సహాయంతో పరిశీలించండి. ఫెర్న్, రైజోపస్లలో ఉండే సిద్ధబీజాశయాల్లో మీరేవైనా పోలికలు గమనించారా? పుట్టగొడుగుల గురించి విన్నారా? అవి ఎలా పెరుగుతాయి? మీ తరగతిలో చర్చించండి.
అయిపోయిందండి లైంగిక ప్రత్యుత్పత్తి. అయితే ఇప్పుడు అలైంగిక అయింది కదా, ఇప్పుడు లైంగిక ప్రత్యుత్పత్తి అనమాట. ఇప్పటి వరకు మనం అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా ఎలాగా జనకజీవుల నుంచి పిల్లలు ఏర్పడతాయో మనం చూసాం కదండి. రకరకాల పద్ధతులు ఉన్నాయి, ఒకసారి చూద్దాం. అలైంగిక ప్రత్యుత్పత్తి: విచ్చిత్తి, కోరకీభవనం, ముక్కలగుట, విత్తనరహిత ఫలాలు లేదా అనిషేక ఫలనాలు ప్రకృతిలో సహజ సిద్ధంగా జరుగుతుంది అన్నమాట. కానీ ఎక్కువ దిగుబడి కోసం మనం కృత్రిమంగా కూడా ఈ ప్రక్రియను అయితే జరుపుతున్నారు, సీడ్లెస్ ఫ్రూట్స్ కోసం. నెక్స్ట్ పునరుత్పత్తి ప్లనేరియాలో జరుగుతుంది. ఇవన్నీ అలైంగిక ప్రత్యుత్పత్తి ఉదాహరణలు అనమాట. మొక్కల్లో వచ్చి రణపాల, కాండాలు వచ్చి లసనం, దుంప, స్టోలన్, కందం, వేరు, ఇవన్నీ కాండాలు. వేర్లు, క్యారెట్లో వేర్లు ఇవన్నీ ఉన్నాయి చూడండి. డాలియా, ముల్లంగి, క్యారెట్ వంటివేమో వేర్లు. ఇవన్నిటి ద్వారా కొత్త మొక్కలు ఏర్పడతాయి. ఆ శాఖీయోత్పత్తి సహజంగా జరుగుతుంది. ఇక్కడ కృత్రిమ శాఖీయ వ్యాప్తి కూడా చేస్తున్నారు. మనం ఇంటి దగ్గర చేసుకుంటాం కదా పూల మొక్కలు, ఛేదనం, గులాబీ అంటనమాట. ఛేదనం ద్వారా బంతి, గులాబీ, మందార. అంటు తొక్కుట ద్వారా చూడండి, అంటు తొక్కుట ద్వారా మల్లె, గన్నేరు మొక్కని మనం పెంచుకుంటాం. ఒక మొక్క నుంచి వేరే మొక్కలు పెంచుకుంటాం కదా. అంటుకట్టుట అంటే మనకి కావలసిన లక్షణాలు ఉన్న రెండు చెట్లని కలిపి ఒక కొత్త మొక్కను ఏర్పరచుకుంటాం కదా. చూడండి స్టాక్ అంటే భూమిలో ఉన్న మొక్కని స్టాక్ అంటాం. మనం ఏర్పరచుకున్న కొత్త లక్షణాలు ఉన్న మొక్కని సయాన్ అంటామని ఇక్కడ చదువుకున్నాం. చూడండి కణజాల వర్ధనం గురించి చదువుకున్నాం. ఇవన్నీ అలైంగిక ప్రత్యుత్పత్తికి ఉదాహరణలు. ఇక్కడ వచ్చి సిద్ధ బీజాలు ఏర్పడడం, రైజోపస్ ఉదాహరణ. చూడండి రైజోపస్, మ్యూకార్, బ్యాక్టీరియా, ఫెర్న్, ఈ 4 గుర్తుపెట్టుకోవాలి. సిద్ధబీజాశయాలు ద్వారా సిద్ధబీజాలు ఉత్పత్తి అవుతాయి కదా. ఇవన్నీ అలైంగిక ప్రత్యుత్పత్తికి ఉదాహరణలు. అయితే ఇప్పుడు లైంగిక ప్రత్యుత్పత్తి అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక్కడి నుంచి నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను లైంగిక ప్రత్యుత్పత్తి. క్షీరదాల్లోని చూడండి, క్షీరదాల్లోని స్త్రీ ప్రత్యుత్పత్తి, పురుష ప్రత్యుత్పత్తి క్షీరదాల్లో. నెక్స్ట్ మనకి ఏముంటాయంటే మొక్కల్లో లైంగిక ప్రత్యుత్పత్తి మనకు తెలుసు కదా. కీలము, కీలాగ్రము, కేశాలు, పరాగరేణువులు ఇవన్నీ మొక్కల్లో లైంగిక ప్రత్యుత్పత్తి. పుష్ప భాగాలు పురుష ప్రత్యుత్పత్తి భాగాలు ఉంటాయి, స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాలు ఉంటాయి. మొక్కల్లో కూడా లైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది కదా. ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో అయితే పెడతానండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.